ప్రభునామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, నేను వాక్యము విని వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. చూచుచున్న వారిని, విరుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునిని స్తుతించే విధానము. మొదట మనము దేవునితో సమాధానము పడాలి. మనం ఎవరితో సమాధానం పడాలండి? మొదట మనము దేవునితో సమాధానము పడాలి. దేవునితో సమాధానం పడుకోకుండా మనం ఎంత లెక్క వెళ్ళినను ఏమి చేసినను కూడా అది వ్యర్థమే. మనము దేవునితో సమాధానము పడాలి. దేవునితో సమాధానం లేదనుకోండి, మనము కూడా ఏమీ కూడా చేయలేము. ఎంత మాత్రమును కూడా ఏమీ చేయలేము. హోషేయ 14:1-2 చూద్దామండి. హోషేయ 14. ఇశ్రాయేలీలు, నీ పాపము చేత నీవు కుమిలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏంటదండి? దేవుడు అంగీకరింపబడినవి ఏమిటవి? మన పాప జీవితమును విడిచిపెట్టాలి. దేవుని తట్టు మనం తిరగాలి. మన మాటలు మనము స్థిరపరచుకోవాలి. యెహోవా యొద్దకు మనము తిరిగి వెళ్ళాలి. యెహోవా యొద్దకు మనము చూడాలి. ఆయనతో మనము చేయవలసినది ఏమిటని, మన పాపాలన్నిటిని కూడా పరిహరింపమని అడగాలి. ఎడ్లకు బదులుగా మనము ఏమివ్వాలి? నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఎడ్లకు బదులుగా మన పెదవులను అర్పించటం అంటే మన పెదవులతో మనము పాపము చేయకుండా ఉండాలని. మన పెదవులతో ఎదుటివారి మీద అబద్ధ ప్రవర్తన. దేవునికి మాత్రమే మన పెదవులను అర్పించుకోవాలి. దేవునికి మాత్రమే మనము ఎంత మాత్రమే కూడా దేవునిని మాత్రమే మనము స్తుతించాలి. మనము తంబురతోను, సితారతోను, నాట్యముతోను దేవునిని స్తుతించాలి. మన పెదవులను ఎంతసేపు కూడా దేవుని వైపుని మాత్రమే త్రిప్పాలి, దేవుని మాటలు. కానీ ఈ రోజుల్లో ఏంటి బూతులు, ఈ రోజులో ఏంటి చాడీలు, వీళ్ళ మీద వాళ్ళ మీద అవే తప్పగాని. లేకపోతే ఒకవేళ నన్ను చూడట్లేదు కదా, నేను చాడనీలే, ఇక్కడ వింటారు చెవులతోటి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే ఫోనుల్లో వారి విన్నది మానేసి వాళ్ళ సొంతది ఉపయోగించుకుని ఫోనులు చేసి అందరికీ చాడీలు చెప్తూ ఉంటారు. అలాంటివి మనం అప్పగించుకోను. అలాంటివి మానివేసి మన పెదవులను దేవునికి అప్పగించుకోమని చెప్పుచున్నాడు. మన పెదవులను దేవుని స్తుతించుటకు అప్పగించమని చెప్పాలి. ఎందుకంటే మన పాప జీవితమును కూడా విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీలకే కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది ఈ వాక్యము. మన పాప జీవితమును విడిచిపెట్టాలి, పరిహరింపమని అడగాలి. మన పాప పరిహారార్థంగా ఎడ్లకు బదులుగా మన పెదవులను అర్పించుచున్నాం. నీవు అంగీకరింపదగినవే అవే కదా మాకున్నవి అని అడిగిన. నిజమే కదండి. దేవుడు మనం అంగీకరించదగినవంటే మనల్ని మనం అర్పించుకోవటము, దేవునిని స్తుతించటము, మన పాప జీవితమును విడిచిపెట్టడము, ఇవే దేవుడికి ఇష్టమైనవి. దేవునిని స్తుతించటము, ఆరాధించటము ఇవే దేవునికి ఇష్టమైనవి. అంతేగాని అభిమానేసి మనం ఈ లోకపు వైపు మనము చూస్తున్నాము. అలాగే లేవి కాండము 6:1-7 వరకు చూద్దామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని, తాకాటు ఉంచిన దాని గురించియే గాని, దోచుకొనదగిన దాని గురించియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషుల వెట్టిని చేసిన పాపములకు పాపులగుదురు. వాటన్నిటిలో దేవుని విషయమైనను అబద్ధ ప్రమాణమును చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసిన అపరాధము యగును. గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని, బలత్కరము చేసిన పరిహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకి దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసును, దాని వంతు మరలా ఇచ్చుకొనవలెను. అమూల్య ధనమునిచ్చుకునిన దానితో దాని 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించిన దినమున
సొంతదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వేలకు మందిలలో నుండి నిర్దోషి అయిన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతన్ని నియమించిన ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి పాప క్షమాపణ కలుగుని. ఎలాగండి? మనము చేసిన అపరాధములను కానీ మనం చేసిన పాపమును కానీ ప్రతి ఒక్కటిని కూడా మనము పాప పరిహారార్థ బలి, మనం సంస్కారం తీసుకుంటామంటే పాప పరిహారార్థ బలి తీసుకుని మనం ఎదుటి వారిని ప్రేమించాలి, సహోదరిని ప్రేమించాలి. సహోదరిని ప్రేమ లేకుండా ఏమి చేయగలదు? మొదట దేవునితో సమాధానము పడాలి, రెండవది మనుషులతో సమాధానము పడాలి. మొదట మళ్ళీ మన సహోదరులతో సమాధానము పడాలి, అట్టు తర్వాత దేవునితో సమాధానము పడాలి, అట్టు తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అటు తర్వాత ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. దేవునికి ఉత్సాహంతో చెల్లించాలి, కానీ సనుగుతూ చెల్లించకూడదు, విసుగుతూ చెల్లించకూడదు, బలత్కారంగా చెల్లించకూడదు. ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతోనే దేవునిని స్తుతించాలి. మనము నిత్యము కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో దేవునిని స్తుతించాలి, కానీ యథార్థమైన హృదయముతో కాదు, యథార్థ హృదయముతో స్తుతించాలి. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో మనము దేవునిని స్తుతించాలి. దేవుని ఆత్మతోను శక్తితోను పరిపూర్ణ ఆత్మతోను దేవునిని ఆరాధించాలి. నిత్యము కూడా దేవునిని స్తుతించాలి. జీవము కలిగిన దేవుడు వాక్యము మన ఎడల ఉన్నంతసేపు కూడా మనం ఎప్పుడైతే దేవునిని స్తుతిస్తామో, మనం ఎప్పుడైతే దేవునిని ఆరాధిస్తామో, దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో మనం అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు కూడా వాక్యం చాలామంది వాక్యం రాదు, లేకపోతే బైబిల్ చదవడం రాదని, కానీ దేవుడు వారిని ఎన్నుకుంటే మాత్రము ఎంత మాత్రము కూడా త్రోసివేయడు. మన పాప పరిహారార్థ బలిని విడిచిపెట్టాలి, మన పాప జీవితమును విడిచిపెట్టాలి. దేవుని వాక్యం పైన నటన కాదు, హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించాలి. పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవునిని ఆరాధించాలి. నిత్యము కూడా దేవునిని స్తుతించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయి ఉండును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసనుడు అనే దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభు, గడిచిన కాలమంతా మొగలు కాచి కాపాడు నాయన ప్రభు, సజీవరేఖల కింద ఉంచినందుకు నీకు వందనములను. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచిన ప్రభు, చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డల వరకు దీవించమని అడుగుచిన ప్రభు, వృద్ధాప్యంలో ఉన్నవారిని నడు వయసులో ఉన్నవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభు. ప్రయాణం చేయించిన ప్రతి ఒక్క వాహనంలో నడిపించిన వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళి ఉన్నారు ప్రభా, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నీవు వారి యందు ఉండి నడిపించమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లో నాయన ప్రభా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా. వారికి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా, నీకు సమస్తమును తెలుసు నాయన ప్రభా. సమస్తమును ఎరిగిన దేవా నీకు వందనములు ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలు, యవనస్తులనే ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో దయను, కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి, కీడు నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.